మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి నిప్పులు చెరిగారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి అరాచకాలు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనిలో కమిషన్లు తింటున్న మంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండలో కట్టించిన 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పైసలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. తమ అనుచరులకు దళారులకు ఇళ్లను అప్పజెప్పడమేంటని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తుంది. నల్గొండలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది. నల్గొండలో అధికారాన్ని అమ్ముకొని డబ్బులు పోగు చేసుకునే రాజ్యం నడుస్తుంది. దీనికి అంతటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా మంత్రి అయి ఆయనకు సంబంధించినటువంటి రైట్ టు లెఫ్ట్ మధ్యలో మీడియం ఇదివరకు ఉన్న మాజీ పిఏ ముగ్గురు కలిసి ఈ నల్గొండని మరి చివరికి ఇంకొక 2 ఏళ్లలో నల్గొండలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేసి మరి డబ్బులు చేసుకోవాలనే ఆలోచనతో ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బృందం ఉంది అని వాళ్ళ దాహర్తి ఎంతవరకు వచ్చిందంటే పేద ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లను కూడా అమ్ముకొని ఒక్కొక్క దాని మీద 3 లక్షలు 4 లక్షల రూపాయలు క్యాష్ చేసుకునే వరకు వాళ్ళ దాహర్తి తీరలేదు అనేది నిన్న జరిగినటువంటి డబల్ బెడ్రూమ్లో పంపకం ఏదైతుందో మరి అక్షరాల రుజువు చేస్తూ ఉంది.